ఏం పాట పాడి ఒసే రాములమ్మ సాంగ్స్ అంటే నేను చదువుకునేటప్పుడు సార్, నేను సెకండ్ క్లాసే సార్, సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ లోనే ఒసే రాములమ్మ సినిమా వచ్చింది. ఆ టైంలో అసలుకి మా స్కూల్లో నేను సింగర్ ఏం పాట పాడారు అందులోంచి? అన్ని పాడతాను, పాడుతుంటారా? ఇప్పటికి పాడతాను సార్. ఒక పాట అంటే రామ సక్కని తల్లి రాములమ్మ రాములమ్మ రాయోల కూసున్నవెందుకమ్మా ఎందుకమ్మా, తాసుబాములు తిరిగే సవంటి తావుల్లా, భూతాలు దయ్యాలు తిరిగేటి గడియల్లా, ఎండిన చెట్టుకు రాలిన ఆకోలే, ఒక్కదానివి నువ్వు రాములమ్మ రాములమ్మ, ఎక్కెక్కి ఏడ్చావు ఎందుకమ్మా ఎందుకమ్మా, ఈ ఎట్లా చెప్పుదునయ్యా నా బాధలో నా గడులు, ఏమని చెప్పుదు నా బాధలో నా తండ్రితో, దయ్యాలు ముట్టిన పొలమైపోతేమి, కన్న తల్లికి నేను పరువైపోతేమి, నలుగురిలో మీకు నల్ల మగము చేసి ఆడపోరిగా నేను పుడితీనయ్యా అడవిల్ల బాలైపోతానయ్యా పోతానయ్యా. బాగా వాడేస్తారు. సో ఆ పాట ఉంటుంది కదా, కడవ మీద కడవ పెట్టి, ఆ పాట పాడండి ఒకసారి. పరుగు పరుగు పాయల్లో నా పైకి పైకి తేలుతుంటే నురగ తీరులాగా ఉన్నవే ఓ రాములమ్మ, కష్టాలు కన్నీళ్ళు ఉంటాయా చానాలు, కష్టాలు కన్నీళ్ళు నిలిచి ఉంటాయా చానాలు, నువ్వు పొదలబడ్డ పువ్వుల్లాగా ఎదగాలోయమ్మా, గూడే లేని గువ్వల్లాగా ఎదగాలోయమ్మా, సూర్యుడే నీ వంక తేరే చూసేనమ్మా ఓసే రాములమ్మ. ఇన్ని పాడేదండి సార్. అందుకే ఇదొకటి. ప్లస్ దాసరి నారాయణరావు గారు ఒక అందులో చౌదరి గారు ఓ రాయుడు గారు, రెడ్డి గారు ఓ రాజు గారు, మీ పేరు చివరలో మా తోకలెందుకు, మీ ఊరు చివరలో మా పాకలెందుకు, డొనేషన్ల యుగములోనే డబ్బు లేని దళితల్లో 100కొకడు చదువుకుంటే ఓర్చుకోని గుణం ఎందుకు, అరే ఇంకా ఓకే 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 ఓకే. సో చాలా 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 అద్భుతంగా వాడుతున్నారు. సో మీకు మంచి ఫ్యూచర్ ఉన్నది, మాకు చాలా క్లియర్ కనబడుతున్నది మీరు పాడుతున్న దాన్ని బట్టి. సో మీ నెంబర్ ఏమైనా పబ్లిక్లో ఇవ్వగలుగుతారా? ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు కానీ ఇంకా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే కొంచెం హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి. తను ఫైనాన్షియల్గా అండ్ అన్ని రకాలుగా తను ఇబ్బంది పడుతున్నది. మొన్న వెలుగుమట్లో పాపం ఇల్లు కోల్పోయింది. సో అండ్ అన్నింటికంటే ముందు ఆమె తన కాళ్ళ మీద తను నిలబడి ఆ పిల్లల్ని ఒక బాధ్యతతో ఒక దగ్గర చదివించడమో లేకపోతే ఇంకొక ప్లేస్లో సెట్ చేసిన తర్వాత ఆమె బయటకు వచ్చి సమాజం కోసం కూడా పనిచేయగలుగుతుంది. సో ఇట్లాంటి వాళ్ళు అవసరం, ఆ నీడ్ ఉన్నది ఇప్పుడు. సో కాబట్టి అంత గొప్ప వాయిస్ని మనం ఒక ఇంటికి పరిమితం చేస్తే అది కూడా మన తప్పు అవుతుంది. సో కాబట్టి బాధ్యతతో మనం ఈ పని చేయాల్సిన అవసరం ఉంది. మీ నెంబర్ ఒకసారి చెప్పండి అమ్మ. 800-820 800-820 7245 7245 800-820 7245 7245. సో ఈ నెంబర్కి చేయండి. మీరు ఒకవేళ గూగుల్ పే కూడా ఈ నెంబర్కి ఉందమ్మా? గూగుల్ పే ఉందా? ఫోన్పే ఉంది. గూగుల్ పే లేదా? గూగుల్ పే కూడా ఉంది సార్. ఓకే, గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయండి. సో తను ఆదుకునే ప్రయత్నం చేయండి. సో తన పాటలు ఇంకా రావాలి. తన ఫోక్ సాంగ్స్ అవి ఎక్కువగా పాడుతున్నది. సమాజం పట్ల ఉన్న అంశాలు దాని మీద ఎక్కువ సాంగ్స్ రావాలి. ఖచ్చితంగా ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించే పాటలు పాడాలని నేను కోరుకుంటున్నా. అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా కావచ్చు. ఎందుకంటే వాళ్ళు తగ్గిపోతున్నారు. అన్నీ ఉన్న వాళ్ళు పాడలేక ఏదో ఒక పార్టీ వైపు ఉంటున్నారు. సో కాబట్టి ఆమె మొహం చూస్తే, ఆమె పాడుతున్న ఆ ముఖ కవలికలు చూస్తే ఒక బెలిలలితను చూసినట్టు నాకు అనిపిస్తున్నది. సో అంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఆ ముఖ కవలికలు ఆమెలో ఉన్నాయి. సో మీ ఓపీడీఆర్ వాళ్ళ దాంట్లో ఏ పాటలు పాడుతుంటారు రెగ్యులర్గా? ఓపీడీఆర్ మీటింగ్స్కి వెళ్తుంటారా? వెళ్తాను సార్. దాంట్లో వాడతారా ఏమైనా? అంటే ఇప్పుడు ఆర్ఎంపీల మీటింగులు ఉంటాయి సార్, ఇంకెవరెవరు ఎంటర్టైన్మెంట్ మీటింగ్స్ ఉంటాయి సార్. ఇప్పుడు డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఉంటారు, వాళ్ళ మీద వాళ్ళ పాటలు వాళ్ళకే సెట్ చేసి అప్పట్లప్పుడు రాసి పాడడం జరుగుద్ది. సుక్కల్లో నా చేరిన మీకు వందనాలయ్యా, నో మన్నల్లారా, సూర్య చంద్రులు ఉండే
వరకు మీరుంటారయ్యా నోమి నోమన్నల్లారా నోమన్నల్లారా మీ పోరు బాట వీరులతోటై వికసించేనయ్యా మీ జెండా ఎరుపే పేదల కోసం వెలుగయ్యేనయ్యా సుక్కల్లో నా చేరిన మీకు వందనాలయ్యో నోమి నోమన్నల్లారా నోమన్నల్లారా ఏ తల్లి కన్నదయ్యా ఏ ఉగ్గు పోసిందయ్యా చిన్నారిగా మీరే ఉండగా ఏ ఆటలు ఆడేరయ్యా అన్యాయం చేసిన దొరలతో పోరాటం చేసేరయ్యా కూడుగుడ్డకు కరువై చాలి చాలని బ్రతుకై కూడుగుడ్డకు కరువై చాలి చాలని బ్రతుకై. సో మీరు ఈ పాటలు బాగా పాడుతట్టున్నారు కదా, లెఫ్ట్ వింగ్ ఎర్ర జెండా పాటలు బాగా పాడుతట్టున్నారు. పాడతాను సార్, అవి కూడా పాడతాను. అవి భారత అర్బన్ నక్సలైట్ అంటున్నారు కదా ఇప్పుడు. అట్లాంటివి అర్బన్ నక్సలైట్లు అంటే సార్ ఇప్పుడు ఇలాంటివి చేస్తుంటే అలాంటి వాళ్ళు తయారు కాకపోతే ఎవరైతారు? అంతే కదా, ఇప్పుడు వెలుగుమట్లలో ఒకప్పటి లెక్క అయితే ఈ పాటికి ఎంతో మంది నక్సలైట్లు కావాల్సిన పరిస్థితి కదా. మరి వీళ్ళు చేయబట్టే కదా సార్ అందరు అడవులకు పోయి తిండి లేక ఏం లేకోకుండా అలా ఉండేది, అందుకే కదా. ఇంకేం ఏం పాడారు అట్లాంటి వాటిపైన? ఇంతకు ముందు మనం అన్న కోటన్న పరిశరామ్ అన్న గురించి వస్తున్నాయిలే కానీ. తర్వాత ఇప్పుడు ఈ సినిమాలు కూడా ఉన్నాయి కదా సార్, ఇప్పుడు అడవిలో అన్న ఈ సాంగ్స్ అన్ని కూడా నేను అప్పుడు చిన్న వయసులోనే పాటల పుస్తకాలు కొనుక్కున్నాను. మా పాట వస్తుందా మీకు? వస్తుందా? ఒకసారి వాడరా, లాస్ట్ పాటతో క్లోజ్ చేద్దాం. నేను చాలా సార్లు వింటాను, నాకు చాలా నచ్చిన సాంగ్ అది. అవునా సార్? అంటే తల్లి చెప్తుంటది కదా, వాడిని వదలకు ఏసే అని అంటుంటది కదా. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా సావైనా బతుకైనా విడదిరగాను పోయింది సార్. ఎన్ని వచ్చేసరికి ఎన్ని పోతున్నాయి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చారు, ఖమ్మం నుంచి. సో ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. సో ప్రజలుగా మనం కూడా ఆమెకు బాధ్యతగా ఆమె వైపున నిలబడాల్సిన అవసరం ఉంది. ఆమె ఇంకా బయటికి రావాలి. ఈ సమాజంలో జరుగుతున్న ఈ సామాజిక రుగ్మతలు, ప్రభుత్వాల వ్యతిరేక విధానాలు, వీటి మీద కొట్లాడడానికి ఆమె గొంతు చాలా ఉపయోగపడుతుంది. సో ఆ గొంతుకు మనం ఎంతో కొంత సహాయం ద్వారా ఇంకొక దాని ద్వారా ఉపయోగపడాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తున్నది. సో దయచేసి ఆ నెంబర్ ఏదైతే ఆమె ఇచ్చారో దానికి మీరు కొంత ఆర్థిక సహాయం, మీ దగ్గర ఉన్న కొంత ఆర్థిక సహాయాన్ని చేసే ప్రయత్నం చేయండి. సో మీరైతే రెడీగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.